ఇక కాంగ్రెస్ అవినీతికి కేర్ ఆఫ్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంగ్రెస్ సర్కార్ నాడు అవినీతికి పాల్పడిందని నిప్పులు చెరిగారు. పని మీద పెట్టింది 160 కోట్లయితే కాంట్రాక్టర్లకు ఇచ్చింది మాత్రం 14,026 కోట్లని గుర్తు చేశారు. 4 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేస్తామని చెప్పి చేయలేదని విమర్శించారు ఆయన. తుమ్మడిఎట్టి దగ్గర తుమ్మడిఎట్టి బ్యారేజ్ నిర్మించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనే పేరుతో 38,000 కోట్ల వ్యయంతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టి కొంత పురోగతి కూడా సాధించడం జరిగింది. మీరెంత దుర్మార్గము, ఎంత అరాచకం అంటే, మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు, తల దగ్గర ఇచ్చిపెట్టి తోక దగ్గర పని అవుతారా? ఆనాడు కమిషన్ల కోసం, పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా 28 ప్యాకేజీలకు టెండర్లు పెట్టి మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు, డిపిఆర్ లేదు, డిపిఆర్ తయారు కాలే, మహారాష్ట్ర ఒప్పుకోలే, టెండర్లు పిలిచిండ్రు. ఎక్కడనో పోయి చేవల కాడ దవుతారు, ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దవుతారు. అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమ్మిడిహట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు, ఆడ తట్టెడు మట్టి తీయరు, అంతర్రాష్ట్ర ఒప్పందం జరగదు. తప్పు చేసింది మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం. 4 ఏళ్లలో పూర్తవుతుంది, 4 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేస్తామన్నారు. అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలలో యాడ్లు వచ్చినాయి, మీకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని చేసిండ్రు. 4 ఏళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా. 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు 2008లో. 2012 నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు, పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు 1426 కోట్లు. 4 ఏళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే 160 కోట్లు. చేసిన పని భూసేకరణకు గాని చేసిన పని 160 కోట్లు. ఏమి చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది 1426 కోట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట. తట్టెడు మట్టెత్తకుండా 1426 కోట్లు 2012 నాటికి కట్టిపెట్టారు మీరు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని మొత్తం 160 కోట్ల పని కూడా చేయకుండా 1426 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్. ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే. ఆనాటి నీళ్ల మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఇది కాంగ్రెస్ దోపిడి. మేమొచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం. ఇప్పుడు నేను చెప్పింది 4 ఏళ్లలో వీళ్ళు ఇచ్చింది 1426 కోట్లు. బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2,328 కోట్లు దోచుకొని తిన్నారు. 2,328 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది, పందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండ్రు.